నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 34వ సంకీర్తన 3వ చరణం. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. 34వ సంకీర్తన 1-3 చరణాలలో దావీదుకు ఎదురైనటువంటి అపాయాలలో, విపత్తులలో, శ్రమలలో కూడా దావీదు దేవునిని స్తుతించడం నేర్చుకున్నాడు. దానికి గల కారణం అన్ని సమయాలకు ఆయన చాలిన దేవుడని, అన్ని స్థితిగతులలోనూ విడువక సహాయం చేస్తాడు అని అతడు తెలుసుకున్నాడు. తమను గురించి తాము గొప్పలు చెప్పుకునేవారు ఎంతోమంది ఉన్నారు. దావీదైతే దేవునిలో మాత్రమే అతిశయించాలని కృతనిశ్చయుడై దేవుని నామమును గొప్ప చేయుట భాగ్యమని ఎంచుకున్నాడు. 40వ సంకీర్తన 16వ చరణం. యేసు ప్రభువు తాను అనుభవించిన శ్రమలు, మరణం ఫలితంగా మనకు రక్షణ లభించింది. ఇది సమస్త మానవాళికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా సంపాదించి పెట్టిన విముక్తి. ఇది ఎవరి సొంతం అంటే ఆయనను జాగ్రత్తగా వెతికే వారికి మాత్రమే. పాపంలో పుట్టి పాపంలో మరణించడం ఆయన చిత్తం కాదు. కనుకనే యేసుక్రీస్తు చిందించిన రక్తం మనకు సంపూర్ణ విమోచన, రక్షణ తీసుకుని వచ్చింది. కనుక ఆయనను ఏకముగా కూడి ఆయన నామమును జీవిత పర్యంతం గొప్ప చేయాలి. 33వ సంకీర్తన 1-2 చరణాలలో దేవుణ్ణి స్తుతించడం అంటే మనలను ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని ఆయన చెప్తున్నాడు. ఈ విశ్వంలో అన్నిటికంటే అందరికంటే స్తుతికి పాత్రుడు ఆయన. ఆయన నామం మాత్రమే స్తుతి నొందదగినది. ఎందుకంటే ఆయన నామము ఘనమైనది, బల ప్రభావాలు గలది, సమస్తమును సాధ్యపరచగలది, చీకటిలో మార్గం చూపించేది, జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. కనుక సమాజముగా కూడి ఆయన నామమును ఘనముగా ఘనపరచాలి. ఆమేన్.